జై శ్రీ మాతాజీ. ఇక్కడ ఉన్న సహజయోగులందరికీ నిర్మల్ జ్ఞాన్ ప్రోగ్రాం యొక్క 2వ సెషన్కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత సెషన్లో శ్రీ మాతాజీ గారి ప్రవచనాల ద్వారా మనం మన యొక్క ధ్యానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి కావలసిన స్టెప్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం చెప్పుకునే సెషన్లో మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా చేస్తూ మనల్ని వెనక్కి లాగుతున్న 3 ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. నిజానికి ధ్యానంలో మన ఉత్థానం కొరకు సరిచేసుకోవాల్సిన విషయాలు మనలో ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు మన సెషన్లో అందులో నుంచి కనీసం 3 ముఖ్యమైన అవరోధాల గురించి తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలో నేర్చుకుందాం. మొదటగా మనం శ్రీ మాతాజీని ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మీరు మొదటి సెషన్లో ఎంతో అద్భుతమైన ధ్యాన స్థితికి మమ్మల్ని తీసుకువెళ్ళినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో దయతో మీరు మాకు ప్రసాదిస్తున్న సమస్త జ్ఞానానికి ధన్యవాదములు తండ్రి. మీ పాదపద్మములకు మరొక్కసారి నమస్కరిస్తున్నాం. శ్రీ మాతాజీ, దయచేసి ఈ 2వ సెషన్ను ప్రారంభించడానికి మాకు అనుమతిని ప్రసాదించండి తండ్రి. శ్రీ మాతాజీ, అమృతతుల్యమైన నిర్మల జ్ఞానం మీరు మాత్రమే చక్కగా వివరించగలరు. మేము కేవలం వినయపూర్వకమైన మీ పరికరాల మాత్రమే. శ్రీ మాతాజీ, మీరు చెప్పే అమూల్య విషయాలన్నీ గ్రహించగలిగే ధ్యాన స్థితిని, వాటిని సరైన విధంగా అర్థం చేసుకోగల జ్ఞానాన్ని మాకు ప్రసాదించవలసినదిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే, మేము కేవలం ఈ ప్రోగ్రాంని సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్న మాధ్యమాలు మాత్రమే. అంతేకాదు, మా పని శ్రీ మాతాజీ గారి ప్రవచనాలను ఒక క్రమ పద్ధతిలో ఉంచుతూ వాటికి ముందు ఆ ప్రవచనంలో వారు చెప్పిన విషయాన్ని గురించి మీకు అర్థమయ్యేట్టు వివరణ ఇవ్వడానికి మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం. మనం దానికి సంబంధించిన పూర్తి పాఠాన్ని నేరుగా వారి అమృతవాణి నుండే మనం అర్థం చేసుకోవాలి. దానికోసమే మనం తెలుగులో కూడా అనువాదం చేసి సబ్‌టైటిల్స్ ద్వారా అందిస్తున్నాం. మేము సెమినార్ కోసం కేవలం శ్రీ మాతాజీ ప్రవచనాల నుండి కొంత భాగాన్ని మాత్రమే, అంటే సారాంశాలను మాత్రమే ఇక్కడ ప్లే చేస్తున్నాం. కానీ నిర్మల్ జ్ఞాన్ యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ యువర్ ఫ్యూచర్ అనే ప్లేలిస్ట్లో ఈ ప్రవచనాలకు సంబంధించిన వీడియోలను మనం మళ్ళీ చూడవచ్చు. ఈ ప్రవచనాల యొక్క పూర్తి సారాన్ని అర్థం చేసుకోవాలంటే శ్రీ మాతాజీ యొక్క పూర్తి ప్రవచనాన్ని వినవలసిందిగా మీకు మళ్ళీ చెప్తున్నాం. క్రింద డిస్క్రిప్షన్ విభాగంలో ఇచ్చిన లింక్ ద్వారా పూర్తి వీడియోను చూడొచ్చు. శ్రీ మాతాజీ యొక్క ప్రవచనంలోని ఏదో ఒక టాపిక్ని మాత్రమే మేము ఇప్పుడు ఇక్కడ వివరిస్తున్నప్పటికీ దయచేసి గమనించండి, ఆ ప్రవచనం మొత్తం విన్నట్లయితే దాని నుండి మన జీవితానికి ఉపయోగపడే మరెన్నో అంశాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం నేటి సెషన్ మొదటి భాగమైన గతాన్ని వదిలివేయండి, ఫర్గెట్ ద పాస్ట్ అనబడే ఈ భాగంతో మొదలు పెడదాం. ముందుగా మనం కుండలిని ఉత్థానపరుచుకొని బంధం తీసుకుందాం. తర్వాత 1986 జూలై 7 నాటి శ్రీ మాతాజీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమ వీడియోతో పాటుగా 3 మహామంత్రాలను తీసుకుందాం. Kundalini
आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ओम त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ओम त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रारा स्वामिनी मोक्षा प्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। 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 May God bless you. May God bless you all. May God bless you all. May God bless you all. గతాన్ని వదిలివేయండి. ధ్యానంలో మనల్ని వెనక్కి లాగే వాటిలో మొదటి అంశం. గత సెషన్లో మనం విన్నట్లుగా మనలోని శుద్ధ ఇచ్ఛను అంటే కోరికను ప్రభావితం చేసే అంశాలలో ఒకటి భయం. మనం భయపడుతూ ఉంటే మన ఇడానాడి చాలా బలహీనపడుతుంది. అయితే భయం అనేది 2 విషయాల వల్ల ఏర్పడుతుంది. ఒకటి, మనతో ఎల్లప్పుడూ ఉండే మన దైవమైన శ్రీ మాతాజీపై మనకు పూర్తి నమ్మకం లేకపోవడం, లేదా రెండవది మన పైన మనకు కూడా నమ్మకం లేకపోవడం. మనం ఈ సమస్యను ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మేము ఈ కథను జనవరి 26 కథ అని పిలుస్తాం. 1వ తరగతిలో 6 సంవత్సరాల అమ్మాయి ఉంది. స్కూల్లో జరిగే గణతంత్ర దినోత్సవం అయిన జనవరి 26వ తేదీన ఒక పాటను పాడే అవకాశం ఆ అమ్మాయికి ఇచ్చారు. తనకు వచ్చిన ఈ అవకాశానికి ఆ అమ్మాయి ఎంతో ఆనందపడింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంతకన్నా ఎక్కువగా సంబరపడ్డారు. వాళ్ళ కుమార్తె స్టేజ్ పైన ప్రదర్శనిస్తుందని గొప్పగా భావించారు. వారు ఆమెతో చాలాసార్లు ఆ పాటను ప్రాక్టీస్ చేయించారు. ఆ అమ్మాయి కూడా దాన్ని బాగా పాడి అందరినీ మెప్పించడానికి చాలా కష్టపడింది. తన హృదయంతో ప్రయత్నించింది, మనసు పెట్టి నేర్చుకుంది. ఆమె తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి మొట్టమొదటి ప్రదర్శన చూసేందుకు తమ బంధువులను కూడా స్కూల్ ఫంక్షన్కి పిలిచారు. జనవరి 26 వచ్చింది. ఇక ఆ కుటుంబం మొత్తం వారి ముద్దుల కుమార్తె ప్రదర్శన చూడటానికి ముందు వరుసలో ఉన్నారు. తెరను తొలగించారు. అప్పుడు ఆ పాప స్టేజ్ మీదకి వచ్చింది. అయితే ముందున్న అంతమంది జనాన్ని చూసి భయపడింది. అంతమందిని అలా చూడడం ఆమెకు అదే మొట్టమొదటిసారి. అందుచేత చాలా కంగారు పడింది. మనకు తెలుసు, మనందరం ఆందోళనతో ఉన్నప్పుడు లేదా భయపడినప్పుడు మనం అసలు మొదటి లైనే మర్చిపోతామని. తను అలానే మొదటి లైన్ మొదలు పెట్టలేకపోయింది. ఉపాధ్యాయులందరూ ఆమెను పాడమని అరుస్తున్నారు. మొదటి వరుసలో ఉన్న ఆ అమ్మాయి తండ్రి కళ్ళు పెద్దవి చేసి కుమార్తె వైపు కోపంగా చూస్తున్నారు. పాపం ఆ పాప చాలా భయపడిపోయి ఏడవడం మొదలెట్టింది. ఇంకా ఆ స్టేజ్ వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆ అమ్మాయి తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఇలా స్టేజ్ పై ఎప్పుడూ ప్రదర్శన ఇవ్వకూడదు అని. చాలా సంవత్సరాలు గడిచాయి. పెరిగి పెద్దదైంది. ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చింది.
తన ఉద్యోగంలో భాగంగా ఆమె బాస్ ఆమెను కస్టమర్ కోసం ఒక ప్రజెంటేషన్ ఇమ్మని అడిగినప్పుడల్లా ఆ అమ్మాయి ఆఫీస్కి హాజరయ్యేది కాదు. ఏ రోజైతే ప్రజెంటేషన్ ఇవ్వాలో ఆ రోజు ఆ అమ్మాయి తనకు ఒంట్లో బాగోలేదనో లేదా వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోలేదనో, ఒకసారి అయితే వాళ్ళ అమ్మమ్మ చనిపోయారని కూడా ఇలా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. ఇవన్నీ కూడా కేవలం ఆమెకు 10 మందిలో నిలబడి మాట్లాడాలంటే ఉన్న భయం వల్లనే. కాబట్టి మన జీవితంలో మనల్ని వెనక్కి లాగే అతి పెద్ద సమస్యల్లో ఒకటి భయం. మనం చాలా విషయాలకు భయపడుతూనే ఉంటాం. సహజయోగంలో కూడా మనం భయపడతాం. నేను ఇది చేస్తే తప్పవుతుందేమో, ఈ క్యాచ్ ఎందుకు వచ్చింది, బహుశా నేను సరిగా లేననుకుంటాను, నాలో ఏదైనా భూతం ఉందేమో, లేకపోతే ఈ ప్రదేశం మంచిది కాదేమో, ఇక్కడ ఏవైనా నెగటివిటీస్ ఉన్నాయేమో, నన్ను ఇక్కడ క్యాచ్లు పట్టుకుంటాయేమో, ఈ క్యాండిల్ ఎక్కడ పెట్టాలి, కర్పూరం ఎక్కడ పెట్టాలి, ఇలా ప్రతి దానికి భయమే, ప్రతి క్షణం భయమే. మనం గతంలో ఏమైనా పొరపాటు చేసినట్లయితే మరలా మనం అలాంటి పొరపాటు చేయకుండా ఉండేలా చాలా కష్టపడి దాని నుండి పాఠాన్ని నేర్చుకోవాలి. అంతేగాని జరిగిపోయిన ఆ పొరపాటును తలుచుకొని భయపడకూడదు. శ్రీ మాతాజీ చాలాసార్లు చెప్పారు, ఫర్గెట్ ద పాస్ట్, గతాన్ని వదిలేయండి, గతాన్ని వదిలేయండి, గతం గతః అనుకుని ముందుకు సాగండి అని. కాబట్టి మన వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి అనేది భయం ద్వారా కాదు, కానీ మన స్వంత భయాల్ని మనం గెలవడానికి ఎంతో కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాని సోమరితనంతోనో లేదా అపరాధ భావనల వెనక ఆ భయాన్ని దాచి మన ఎడమ విశుద్ధిని పాడు చేసుకోకూడదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి మన మీద మరియు శ్రీ మాతాజీ పైన పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. శ్రీ మాతాజీయే మనకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించారని మరియు మనలోని భయాల్ని పారద్రోలడానికి కావలసిన శక్తులన్నిటినీ మనకు ఇచ్చారన్న విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మాలి. కాబట్టి మనం సహజయోగంలో పురోగతిని సాధించాలి అంటే మనలోని భయాల్ని పోగొట్టుకోవాలి. ఇప్పుడు మనం వియన్నాలో శ్రీ మాతాజీ యొక్క అద్భుతమైన ప్రవచనం యొక్క వీడియోను చూద్దాం. దానిలో శ్రీ మాతాజీ మన గతం మనల్ని ఎలా క్రిందికి లాగుతుంది అనే విషయం గురించి వివరించారు. చివరగా వారు ఒక అద్భుతమైన ఉదాహరణను వివరించారు. అదేంటంటే, ఒక పక్షి ఎగరాలంటే గుడ్డు లోపల ఉన్నప్పటి దాని జీవితం గురించి ఆలోచిస్తూ లోపలే కూర్చొని ఉంటే అది అసలు ఎగరగలుగుతుందా? గుడ్డులో ఉన్నప్పుడు భయంకరమైన వాసన గురించి అసలు అది ఎందుకు ఆలోచించాలి? అలాగే మనం ముందుకు చూసుకుంటూ వెళ్ళాలి, ఇంకా ఎగరాలి. దీని తర్వాత శ్రీ మాతాజీ గారు భయాన్ని గురించి వివరించిన మరో 3 చిన్న ప్రవచనాలను విందాం. అందులో ఒకటి మనం ఇంతకు ముందు సెషన్లో విన్న ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండండి, భగవంతుడు మీతోనే ఉన్నాడు అన్న ప్రవచనంలోని చిన్న భాగం. వెనక్కి లాగుతున్న భయాల నుండి బయటపడి ధ్యానంలో ఉండడానికి మనల్ని మనం ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఆకలితో ఉన్న ఒక మేకపిల్ల. కట్టివేయబడి ఉన్న ఒక పులి ఎదురుగా ఆకలితో ఉన్న ఒక మేక నుంచి దానికి తినడానికి ఏమైనా ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ మేకను అది భయంగా ఎలాగోలా తిన్నా కూడా అది దానికి వంటపట్టదు. ఎందుకంటే దాని ఎదురుగా ఉన్న ఆ పులి ఎక్కడ తను తింటుందో అన్న భయం. కాబట్టి మన మనసులో ఉన్న ఈ ఊహాజనిత భయాలను మనం తొలగించుకోవాలి. మరొక వీడియోలో శ్రీ మాతాజీ మనలోని భయం కూడా క్యాన్సర్కు కారణం అవుతుంది అని వివరించారు. పిల్లలకు భయం ఉండదు కాబట్టి మనం కూడా పిల్లల్లాగా మారాలి అని శ్రీ మాతాజీ అంటారు. అయితే ఈ భయాన్ని ఎలా జయించాలి? మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆ వీడియోలో
శ్రీ మాతాజీ ఇలా చెప్పారు, ఆనందంతో మన భావోద్వేగాలను మార్చాలి. ఆనందమే మన భావోద్వేగం. కాబట్టి మనం చాలా గంభీరంగా అంటే సీరియస్గా ఉండకూడదు. అంతేకాదు, ఎల్లప్పుడూ నవ్వుతూ పూర్తిగా సరదాగా ఉండాలి. ఈ భయాన్ని అది సమతుల్యపరుస్తూ మన కోరికలను సజీవంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారి ఈ అద్భుతమైన ప్రవచనాలను విందాం. Of course, in Sahaja Yoga, there are always ups and downs. As you have seen, we try to do our level best, but still, sometimes we feel that there can be some mistakes we might have committed. But it is not for you to be upset about it, because once you have reached the shores of joy, then you should not give it up for anything, because it is your choice whether you want joy or you want unhappiness. Now, in this Guru Puja, I felt everybody reached a very great height of achievement and have become the joy itself. Now, whatever your past was, whatever mistakes you might have committed in the past, in your ascent, or whatever might have happened in the past because of others to you, is all lost in the past, the ocean of the past. I won't need it, it's alright. But now, you see, when you reach a certain state, then you should not allow anything of the past to come back. I would even suggest to give a challenge to the past. It should be like this, you see, keep it like that. It's a good habit, huh? Just you have to remember it, yeah. Now, after some time, I have also learned how to use the mic. They're very special. I know, terrible they are. I know them very well. You see, I mean, even if you speak there, I've seen that they move, with you, as if you get frightened of them. Yeah, I know. All right. So, you have to challenge the past. Now you sit down here. Now let's see. What was the past? Oh, that one was. All right, let's see that. Gone to waste. Finished. Good for nothing. Like that. Then you are fixed into this point. But even if you are afraid of the past, to look at it, oh God, and you feel funny, or you get angry with yourself, or you feel upset about it, then yet you have not reached the point. So now you have to see it that you are at a distance, that's why you are seeing it. Nothing can touch you. So the judgment will come from you to yourself. Am I still involved in the past? That was last, that was yesterday, is finished now. Am I even now bothered about it? And your mother will also sometimes test you on that. Und Sometimes I may remind you of some mistake of yours. And then see what happens to you. And then I will know where are my children. Now you have become
the fruit which is ripe. So why should you worry about things which you are not anymore? Now, if you have become a full-fledged bird, why should you worry about the egg that used to smell so badly? So, this is the attitude one must have towards oneself, the confidence within yourself. So that's how you challenge your past, and now you can even challenge your future. But after realization, you have to do something, in the sense you have to desire. But when I say you have to desire it, again you will say, all right, now I am going to sit down here and nail myself to this place, and I am going to sit down and desire. This desire is a dead desire. You see, just pushed onto your head that, oh, I must desire, mother has told I must desire. You have to be hungry. You don't say that I have to desire that, I have to be hungry. The hunger is from within, which is there, no doubt, but is clouded. The hunger is clouded because you have fear. If you put a goat before a tiger and give him to eat, he will reduce with that eating whatever it is. Because it has that fear that there is a tiger which is going to eat him. So first kill all the imaginary tigers around you. Again we come back to the same. That desire must come from within. And it is there. What is clouded? Relax. It should not be that I am very relaxed. It's childlike. It's simple. Another thing, a child doesn't have any fear. Child doesn't have any fear. Ganesha has no fear at all. In the same way, you should have no fear at all, no fear. As long as your mother is with you, why should you have any fear? Fear of this, fear of that, I'm frightened, I can't do this, I can't do that. The children never do. They'll try everything if you tell them. You should have no fear. I don't know what fear is. In the same way, you should have no fear. No fear of anything. Nothing is going to go wrong with you. But don't do wrong things. If you do wrong things, it will repel. It will work out on you. But don't do wrong things. Be straightforward. And nothing can harm you. Nothing can harm you. You have had so many experiences of this. How everywhere laid down for you, everybody is looking after you. There are so many deities who are working out things for you. But you have to be extremely careful that you do not develop this fear business. Because fear takes you to the left side, and once you go to the left side, you know the problems of the left side is, first of all, you go against Ganesha. Ganesha is standing at the base of the left. And then you develop cancers, you develop all these things, fear, and emotional problems, and all these things come.
if you do any mistakes or anything, then you get your left vision. You've done your mistake, all right, finish it. You love me. Maybe there's something wrong in the love, or maybe something has happened, doesn't matter. Now, I'm going to be cautious. I'm not going to make any mistakes. How could I do this mistake? Because I was not fully in love. If I had loved something, I would have not done such a mistake. All right. So, develop your love. No, you will do. I feel guilty because I've done such a thing. So you miss this and that both. So your mistake becomes a barrier again. Don't feel guilty about it. We have to progress further. Forget the past. Forget the past. Forget the past. We have to go further. We have to be serious people. జై శ్రీ మాతాజీ. మనల్ని వెనక్కి లాగుతున్న అంశాలలో రెండవది మన మెదడులో కల్పించుకున్న ఊహా కథనాలు. పాస్ట్ అంటే మన గత జ్ఞాపకాలు లేక గత అనుభవాలు మనల్ని కిందికి లాగుతుంటాయని మరియు భయం మనల్ని ఎడమవైపుకు లాగుతుందని ఈ వీడియోల నుండి తెలుసుకున్నాం. ఇప్పుడు మనల్ని క్రిందకి లాగుతూ మనల్ని ఎదగనీయకుండా చేస్తున్న మరొక అంశం గురించి తెలుసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీన్ని మనం మనస్సు యొక్క ఎడతెగని ఆలోచనలు అని పిలుస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్ స్టోరీస్, కల్పించుకున్న ఊహాజనిత కథనాలు అంటే ఏమిటి? మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాలలో మనం ఆ పరిస్థితి గురించి కానీ లేక ఆ వ్యక్తి గురించి కానీ ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండానే వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాము. మన అహంకారం లేదా ప్రత్యహంకారం మనల్ని ఎంత గుడ్డివాలను చేస్తుంది అంటే మనం వెంటనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. దానితో అది ఒక నమ్మకం అవుతుంది. అంతేకాకుండా మనం పూర్తిగా తప్పుడు సందేశాన్ని కూడా చాలా నమ్మకంగా వ్యాప్తి చేసేస్తాం. ఇలాంటి పరిస్థితిని లేక సందర్భాన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. 1990ల ప్రారంభంలో గణపతి పూలేలో జరిగిన సెమినార్లో శ్రీమాతాజీ వంట వాళ్ళను పిలిచి వంట విషయాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రతిదీ ఎలా జరుగుతోంది అని అడిగారు. అప్పుడు దానికి వారు శ్రీమాతాజీ పెద్దగా సమస్యలేమీ లేవు, కానీ ఒక్కటి మాత్రం సమస్యగా ఉంది అన్నారు. అదేమిటంటే వచ్చిన వారికి రొట్టెలు ఎన్ని చేయాలి, అన్నం ఎంత వండాలి అనేది అర్థం కావడం లేదు అని. ఎందుకంటే రొట్టెల కంటే కూడా అన్నం ఎక్కువ ఖర్చు అయిపోతుందట. మహారాష్ట్రకు చెందిన వారు కూడా రొట్టెలకు బదులు అన్నమే తింటున్నట్లుగా ఉంది. అందుచేత సాయంత్రం కార్యక్రమం తరువాత శ్రీమాతాజీ గారు మహారాష్ట్రకు చెందిన వారందరినీ అక్కడే ఉండమని, మిగిలిన వారందరినీ వారి వారి శిబిరాలకు వెళ్ళవలసిందిగా కోరారు. ఆ తరువాత మరాఠీలో వారిని అడిగారు, మీరు రొట్టెలు కాకుండా అన్నం ఎక్కువ ఎందుకు తింటున్నారు అని. అంతే, మరుసటి రోజు మిగతా వారందరికీ శ్రీమాతాజీ రహస్యంగా మహారాష్ట్ర వారితో ఏం చెప్పారో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది. దాంతో అక్కడ ఎలాంటి వార్త చాలా గట్టిగా బయటకు వచ్చిందంటే శ్రీమాతాజీ అన్నం తినవద్దు, రొట్టెలు మాత్రమే తినండి అని చెప్పారు అని. అందులోంచి చాలా పెట్టగథలు కూడా వచ్చాయి. ఏమిటంటే అన్నం తినడం లివర్కి మంచిది కాదుట, అలాంటివన్నీ వచ్చాయి. మరుసటి రోజు క్యాటరర్స్ భయంతో శ్రీమాతాజీ వద్దకు వచ్చి ఈ రోజు శిబిరాలలోని ఎవరూ కూడా అసలు అన్నం తినలేదని, కేవలం చపాతీలు మాత్రమే తిన్నారు అని చెప్పారు. అప్పుడు శ్రీమాతాజీ తలపట్టుకుని ఇలా అన్నారు, ఓ భగవంతుడా, నేను చెప్పినది ఒకటైతే వీరు అర్థం చేసుకున్నది దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అని. ఇక ఆ సాయంత్రం శ్రీమాతాజీ వారందరికీ అసలు తాను చెప్పింది ఏమిటో వివరించి చెప్పారు. మనం చాలా సమతుల్యంగా తినాలని, కేవలం అన్నం మాత్రం తిని రొట్టెలు తినకపోతే అది అసమతుల్యతకు దారితీస్తుంది అని, దాంతో మనం అతిగా అసమతుల్యతకు లోనయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. నేను చెప్పిన ఈ సందేశాన్ని
తప్పుగా అర్థం చేసుకుని ఇంకా దీనికి పూర్తి వ్యతిరేకంగా కట్టుకథలు బయట చక్కర్లు కొడుతున్నాయి అని కూడా శ్రీమాతాజీ గారు అన్నారు. కాబట్టి మన జీవితంలో ఏదో ఒక దాన్ని, అంటే వారు వేసుకున్న దుస్తులు లేక మరేదో ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. మనం ఎవరి చైతన్య తరంగాలను అయినా చెక్ చేసి చూసినప్పుడు ఒకవేళ అతని నాభి కనుక పట్టుకున్నట్లు అనిపిస్తే అతను పిసినారి అని అనుకుంటాం. అంతేకాని ఒకవేళ అతని కడుపులో ఏదైనా సమస్య ఉందేమోనని అనుకోము. కానీ మనం అతను ఒక పిసినారి అన్న వార్తనే వ్యాప్తి చేస్తాము. ఒకవేళ మనల్ని చూసి ఎవరైనా పలకరింపుగా నవ్వలేదనుకోండి, వెంటనే అతనికి ఎంత పొగరో అన్న అభిప్రాయానికి వచ్చేస్తాం. లేదా ఎవరైనా ఎప్పుడూ ఆనందంగా కనపడుతున్నారనుకోండి, మనం వారిని చూసి వెంటనే అతను ఎందుకు పనికిరాని వాడు అన్న అభిప్రాయానికి వచ్చేస్తాము. ఇవన్నీ కూడా మన మనసు ఆడే ఆటలు, చేష్టలు. కాబట్టి మనం ఇలాంటి ప్రవర్తనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే ఇటువంటి ప్రవర్తన మన ఉత్థానానికి ఆటంకాలు సృష్టించడమే కాకుండా మన సామూహికతను కూడా పాడు చేస్తుంది. మనం ఇప్పుడు 1991 గురు పూజ సందర్భంగా శ్రీ మాతాజీ చెప్పిన అద్భుతమైన ప్రవచనాన్ని విందాము. దీనిలో వారు సమదృష్టి మరియు సంయజ్ఞాన్ అనే 2 క్లిష్టమైన పదాలను వివరించారు. సమదృష్టి అనగా మన కళ్ళు ఒక దృశ్యాన్ని ఎలా ఉంటే అలాగే చూస్తాయి, కానీ మన మనసు దానిని మారుస్తుంది. దీని గురించి శ్రీమాతాజీ ఒక ఉదాహరణ చెప్పారు. ఒకవేళ ఎవరినైనా చూసి నేను నవ్వలేదు అంటే ఇక అంతే, వారు శ్రీమాతాజీ నన్ను చూసి నవ్వలేదు అని బాధపడతారు. ఒకవేళ నా ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి అంటే ఇక నా ముఖ కండరాల పని అయిపోయినట్లే అని చమత్కరించారు. కనుక మన సమదృష్టిని పెంపొందించుకోవాలి. రెండవది, మన పరిస్థితి గురించి సమగ్ర జ్ఞానంతో కూడిన సమ్యజ్ఞాన్ను పెంపొందించుకోవాలి. దీనికి సంబంధించి శ్రీమాతాజీ ఒక ఉదాహరణ ఇచ్చారు. అదేమిటంటే, ఒకవేళ మనం ఒక తండ్రి కొడుకులను సంబంధించిన సమస్యను తీర్చదలుచుకున్నామనుకోండి, అప్పుడు వారి గురించి, అంటే అసలు ఆ వ్యక్తికి ఒక కొడుకు ఉన్నాడు అని కానీ వారిద్దరి మధ్య సంబంధం గురించి కానీ మనకు తెలియకపోతే మనం ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాము? కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవటానికి మనకు సమగ్ర జ్ఞానం అవసరం. ఆ సమస్య పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దీనికి పరిష్కారం స్వచ్ఛమైన ప్రేమ మరియు సాక్షిభావాన్ని కలిగి ఉండటం, లేదా దీనినే వారు నిరంజన్ పహానే అని పిలుస్తారు, అనగా ఎటువంటి ప్రతిచర్య లేకుండా చూడటం అని అర్థం. ఎందుకంటే సహజయోగం అనేది సమిష్టి కృషి, ఇది ప్రేమతో మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మన అభిప్రాయాలను మరియు మన కుటుంబంలోనూ, కార్యాలయంలోనూ, మనం నివసించే ప్రదేశాలలోనూ, అలాంటి సమిష్టి జీవితంలో ప్రతి చర్యకు విమర్శలు మరియు అర్థం లేని గాసిప్లలోకి ప్రవేశించకుండా సాధన చేయాలి. కాబట్టి మన మనస్సు ఉత్పత్తి చేసే ఈ ఆటోమేటిక్ స్టోరీస్, అభూత కల్పనలు అంటే మనసును తొలిచే గాసిప్స్ను తొలగించి మన మనస్సులలోని అపోహలను సాక్షిభావంతో చూస్తూ వాటిని అధిగమించగలిగేలా సాధన చేసే శక్తిని ఇమ్మని శ్రీ మాతాజీని ప్రార్థిద్దాం. రండి, ఇప్పుడు మనం శ్రీమాతాజీ గారి ఈ అద్భుతమైన ప్రవచనాన్ని విందాం. Today on Guru Puja, you are worshipping your Guru. At the same time, I bow to your Guru within yourself. Let your Guru come up and show itself. Especially the kind of a Guru you have. I am not strict with you. I am very gentle. Because as I told you, fundamentally is a different thing, is that it is not for an individual, but it is for the collective.
And if something has to spread collectively, then you have to understand that it has to be only love that is going to. There is no other way we can spread Sahaja, because we cannot be like Hitler, giving wrong ideas of hatred. Either it could be hatred or love. You teach people we hate this one, fundamentalism, this, that, you will get thousands ready to fight. You can elevate their baser self and say, all right, come along, let us fight. Racialism, this, that, anything, even nationalism. All right, there are people. But when I say love is very different, try to understand, and because of our collective work, you have to know that love is a source of energy that makes things grow in a living manner. It is the energy which is a living energy. Try to understand now. This is, people don't understand. Love doesn't mean that you hug somebody or do something, but living energy that understands, that makes you grow. I hope you have seen my books and I hope you have read it. In that I have described to you very clearly what is the living energy within us that works. And anything that is working, for example, see this flower. Now, I cannot order this one to go straight. It's moving in its own way. Let it be. It looks nice because no flower should look like another flower. Living energy never creates the same thing exactly the another. Only plastics can be done. Now, when it is growing in its own way. So whatever is built in within you, which is a living energy, built in but living energy, and a living thing that works, it blossoms by itself. The water of pure love is to be given. In pure love, what you see in another person as a guru, what's the matter with myself where it is obstructing me to go further? In another person as a guru, what you see is how to handle this man with love so that he comes closer to reality. It's a very gentle process. It's a very loving process. And nothing like really enjoying your love. Just to know that I love so many people itself is so great. And you to feel that I love so much. But it should be samadrishti, means with the same eyes you should see everyone. You see everybody with the same eyes. Isn't it? Only two eyes are there. But you see everyone with the same eyes. They are different. Alright? You see them as different. But your eyes do not discriminate. Your eyes do not see somebody black, somebody white, somebody blue. They see what they are. When you start seeing with samadrishti, means the same eyes, same sight, not to change your ideas. Because what happens, that your own mind twists it and you start seeing somebody as different, somebody as different. Now with the eyes, I see the fact. But supposing my mind is off, I might see as a human being. So if you are a sane person, then you will see everyone as they are. This is samadrishti, is that you have the same eyes for everyone.
Do not get twisted. So that you cannot have somebody is your special friend, somebody is number 2 friend, somebody is number 10 friend, and some as your enemy. Once you start looking at things like that, everything will get into proper shapes. Otherwise, one can go crazy. Also, it should be samyak. Samyak means integrated. There should be an integrated knowledge, like the eyes when they see where you are sitting, where you are, where is this person, where is that person, what is the relationship. So the knowledge about others is in relationship with each other. Now supposing there's a gentleman who has a child and there's a problem between that gentleman and the child. To approach that person, you must know that he has a child. Not to just make him separated from others, singularize him. You take somebody, say he is from, say from England, or he is from Italy. Then try to understand him that he is from that particular background, and that background is around him. So he is like that. If you can have this kind of a full knowledge of others, there will be no problems, no quarreling, nothing. Otherwise, there is a conflict all the time, and that's how one feels very tired. Eyes do not react, eyes just see. Whatever is there, they just see. Eyes never react, but the mind reacts. And this reaction is the one which is responsible for spoiling your attitude towards people. So now you should have a witness state. As Ganeshwara said, Niranjana Pani. Niranjana Pani. To see somebody without any reaction. Just to see. And you'll know everything about that person as soon as you see that person. Niranjana Pani. Because as long as your brain is there, you do not see that person as he is. But as soon as you see that person, you just know what it is. And then immediately you will know his chakras, his kundalini, everything will penetrate. But your mind, which is loaded with nonsense, will not allow you to go to that level. So the Niranjana Pahane, the one where you just see something, that kind of a eye we have to develop. So with that, a detachment starts. Automatically, you do not criticize anybody because your mind is like this against that person. You do not love somebody because your mind thinks this way. You cannot form groups. You cannot have some people who are dear to you, some are not. Sometimes, if I do not smile at some people, then they grumble and say, this time mother didn't smile at me. I mean, I cannot keep all the time a smile, you see. You must also think of my muscles. All the time, how can I keep my smile on, But there are people who feel very bad that, you see, this time mother didn't smile. So I have to go on smiling all the time at him. I try. So the attitude towards others has to be
with Niranjana attitude, because it's a collective work. It's not strict. It is not in any way clamping anything, because it's a living work. Absolutely is living. We cannot. But it is definitely the work which creates harmony, love, affection, feeling of oneness. Imagine to think about someone who is not kind to you, or is a horrible thing. Better think how nice you could be to that person. So the attitude should be that how nice I am going to be with that person. See, somebody is angry with you. It's easy to fight. Come along, you are angry, I am angry. No, go and just tickle. Simple thing like that. And enjoy. Because you cannot enjoy hatred. You cannot enjoy rivalry. You cannot enjoy separatedness. Like this hand has to enjoy this hand. In the same way, you have to enjoy each other. If you cannot enjoy, then you have lost the point. Lost the point. So, in the collective progress, we have to know that we cannot progress if we have no sense of collectivity, that we are part and parcel of one person. If I pull my one ear, it's not that my ear will come out, but it will give pain to the whole body. That's why I say pull both is better. And when you start, seeing this way yourself, then you'll be amazed a kind of a sweet humor about yourself develops. And you really become a very interesting, magnetic personality. And a very enjoyable person, extremely enjoyable. Everybody will seek your company. This is what is the sign of your Guru principle being enlightened. Of course, they said that you should get detachment, you should not have any attachment to this and that and that and that. This is all talking. But actually, only introspection and assumption, or we can say the knowledge of your own depth itself will give you that feeling. If you have that knowledge that I am a Sajogi and my depth of divinity is so great, that itself will be more than sufficient for you to exist as the topmost Guru. జై శ్రీ మాతాజీ. యోగిని యోగులందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలు. మనం అందరం ఇప్పుడు పరమపూజ్య శ్రీ మాతాజీ గారి ప్రవచనం రిఫ్లెక్టింగ్ మైండ్ అంటే మనస్సుని ప్రతిబింబించడం గురించి తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆ కల్పిత కట్టుకథలు అంటే ఆటోమేటిక్ స్టోరీస్ల మాదిరిగానే ప్రధానమైన సమస్యలలో మరొకటి మనస్సును ప్రతిబింబించడం. దీన్నే శ్రీ మాతాజీ రిఫ్లెక్టింగ్ మైండ్ అని అంటారు. మనకు రియాక్షన్ అంటే ఏమిటో తెలుసు. మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆ క్షణంలో వెంటనే బయటకు వచ్చే ప్రతిస్పందననే రియాక్షన్ అంటాము. ఉదాహరణకు మగవారిని తీసుకోండి. వారికి ఏవైనా గొడవలు వచ్చినప్పుడు వారికి వెంటనే కోపం వచ్చేస్తుంది.
ఒకరిపై ఒకరు అరుచుకుంటారు కూడా, లేక ఒకరినొకరు కొట్టుకోవచ్చును కూడా. అదే ఆడవాళ్ళైతే వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకున్నప్పుడు వారు వాదించుకుంటూ ఉంటారు. ఇంకా అతిగా రియాక్ట్ అయినప్పుడు ఏడవడం కూడా మొదలు పెడతారు. ఈ ప్రతిచర్య వెంటనే కనబడుతుంది. అయితే మానసికమైన ప్రతిచర్య, రిఫ్లెక్టింగ్ మైండ్ అలా కాదు. ఇది బయటకు కనబడే ప్రతిచర్యలు అంటే రియాక్షన్స్ కంటే ప్రమాదకరమైనది. ఉదాహరణకు, మనం జ్ఞానంలో కూర్చున్నప్పుడు ఎవరైనా తమ పిల్లలతో వచ్చి అక్కడ కూర్చున్నారనుకోండి, మనం కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ దాన్ని వినవచ్చు. అలాగే ఒకవేళ అక్కడ ఏదైనా ఒక ఫోన్ మోగినా లేదా ఒక చిన్న పిల్లవాడు ఆడుకోవడం మొదలుపెట్టినా మన చిత్తం దాని మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఇలా అనుకోవడం మొదలు పెడతాం, వీళ్ళు ఎవరో ఏమిటో సహజయోగంలోనికి కొత్తగా వచ్చిన వారు అయి ఉండవచ్చు. లేదా ఓహో ఈ సహజయోగియా, ఆమె ఎప్పుడూ ఇంతే, ఆమెకు తర్వాత చెప్పాలి, ఇంకా అలా ఎన్నో అనుకుంటూ ఉంటాం. మనం వెంటనే ప్రతిస్పందించము, కానీ మన మనస్సులో మాత్రము అలా విశ్లేషిస్తూనే ఉంటాం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు మనము వినబోయే అమృతవాణిలో శ్రీ మాతాజీ గారు చెప్పినట్లు మన మనస్సు ఇలాంటి పనికిమాలిన విషయాలపైకి వెళ్తుంది. ఆమె దుస్తులు బాగోలేవు, ఈ కార్పెట్ బాగోలేదు, శ్రీ మాతాజీ గారికి ఈరోజు ఈ చీర ఎందుకు కట్టారు, ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఈయన ఎందుకు ఇలా పాడుతున్నాడు, అలాగా ఎప్పుడూ ప్రతిదాన్ని విమర్శిస్తూనే ఉంటారు. దానివలన ఏమి జరుగుతుందంటే, రోజంతా పనిచేసి ఇంటికి వచ్చాక ఇంకా సరిగ్గా జ్ఞానం కుదరదు, నిర్విచార స్థితిలోకి వెళ్ళలేము. కాబట్టి అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏమిటంటే, ఇలాంటి వాటినన్నిటినీ నిర్విచార స్థితిలో ఉండి గమనించడం. అప్పుడు మనము గమనిస్తామంతే, ఆలోచన తరంగాలు ఉండవు. ఇది మనం తప్పకుండా సాధన చేయవలసిన విషయం. ఇంతకు ముందటి ఎన్జీపీ మెడిటేషన్ వీడియోలలోని 1984 ఈస్టర్ పూజ వీడియోలో చెప్పినట్లుగా, మన బుర్రలో తిరుగుతుండే ఇలాంటి పనికి మాలిన కట్టుకథలు, అభూత కల్పనలు, ఇలాంటి వాటికి మనము ఇది కాదు ఇది కాదు అని మనస్సుకు చెప్తూ పోవాలి. మనలో వచ్చే ఇలాంటి ఆలోచనలన్నింటినీ పట్టించుకోకుండా వదిలేస్తూ పోయినట్లయితే అప్పుడు మనసు వాటిని ప్రతిబింబించడం తగ్గుతుంది. ఉదాహరణకు, మనం జ్ఞానంలో ఉన్నప్పుడు ఏదైనా శబ్దాన్ని విన్నట్లయితే వెంటనే మన మెదడు ప్రతిస్పందిస్తుంది. అది వర్తమానం కాబట్టి మనం వింటాం. కానీ మనము ప్రతిస్పందించకుండా లేదా ప్రతిబింబించకుండా కేవలం చూస్తూ ఉన్నా కూడా మనం వర్తమానంలో ఉన్నట్లే. మనం ఇంకా జ్ఞానంలో ఉంటాం. మనం బయట ఉన్నప్పుడు కూడా, అంటే ఆఫీస్లోనో సెంటర్లోనో లేక ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, ప్రతి క్షణం ప్రతి చోట ఇది సాధన చేయాలి. బయట విషయాలకు ప్రతిస్పందించకూడదు, అవి మనలో ప్రతిబింబించకూడదు, మరియు ఈ కట్టుకథలను రూపొందించకూడదు. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అనే కీలకమైన పదం మనము ఎప్పుడు వాడుతూ ఉండాలి. ఇప్పుడు మనము 1995 నవరాత్రి పూజ ఉపన్యాసంలో మనస్సు ప్రతిబింబించడం గురించి శ్రీ మాతాజీ గారు ఇచ్చిన అద్భుతమైన వివరణను విందాం. జై శ్రీ మాతాజీ. Once you are in thoughtless awareness, what happens? That no thoughts bombard your mind. Wherever you may be. You may be in America, you may be in any place, you are not bombarded by thoughts. So, what does that mean? Into very simple language we can say, it means that you do not reflect. You do not have a reflecting mind. Now, this is the basic problem of Sajogis of today, which one should try to conquer. That you do not reflect. That's the only way you can achieve your steady hand.
For example, I've seen people, for nothing at all, they'll just start laughing. Nothing at all. They see somebody, immediately they react. This was nice, but not so. They start giving their opinion, especially in the West, about everything. Everybody seems to be very knowledgeable and start telling what is best, what is not the best, what is not good. And once they start saying something like that, mind becomes reflective. If the mind is not reflective, then you are thoughtless awareness. Watch anything, just to watch, just to witness. You should not reflect. If you are using your mental power, then this power subsides. This is a very common defect with people, because I think you people are more intelligent. You think maybe, I think you are well educated, might be, I don't know, whatever you think. But this reflecting mind is a very dangerous thing for spirituality. You'll never grow. And then with the reflecting mind, you have different emotions. With something, you reflect on somebody. Now, if it's your son or daughter or something, you get identified. Identification with some is artificial. It's not in reality. But because of this mind reflects, it identifies. Now many identifications you have dropped out. For example, your bias about religion, about races, about maybe nationalities, you have dropped out. But still, I would say, the reflecting mind still acts. And this is the greatest hurdle for the progress of Sahaja-yogis of today. I've been thinking, why is it the reflecting mind is so active in Sahaja-yogis of today? If you could stop reflecting, immediately you establish yourself in the ocean of peace. You watch something, just watch. There's no ripple of thought in your mind. Then you become extremely creative. You become extremely dynamic. You become extremely compassionate. You have no fear. Some people think if you are compassionate, you see this man might lynch me. You have no fear. All virtues that you have to enjoy, you can only enjoy when you do not reflect. That means that you leave everything to the divine. You have not in charge. You don't see that you have to be reflecting on something. This is the greatest power you have got, is not to reflect, not to look at somebody with that kind of. I have seen this is still there, lingering. Perhaps I never told you about it. Maybe one of the reasons. I don't say that it's only your fault, but maybe mine, because I couldn't find what was exactly wrong. That is the reflection that you have about others. Now, I told you have introspection. For introspection, also it can be reflection. But that at least gives you idea as to where you are. But with that, psychologically you can become extremely depressed, you can condemn yourself. Then you may not understand yourself as a personality that you have. And you'll go on sort of losing your vibrations, losing your power. Because you are not control of yourself. So introspection also, if it brings about depression and demeaning of your personality, best is not to introspect also. Because all these mental activities I've seen create problems. But in a state where you are thoughtlessly aware, introspection comes to you automatically.
You see it automatically. You understand it automatically. You do not think about it. It just comes to you. The whole picture comes to you and you are at peace with yourself. You are never in turmoil, never in trouble. Then you don't get angry, then you do not argue, then you do not discuss, but you become as if dropped into the ocean of awareness. And you don't have to worry as to solve something. When you are reflecting, then you find that this power works. Now it becomes very contradictory to say that you have to project and you don't have to reflect. Now when we reflect, we absorb. When we reflect on something, we absorb that thing. And mostly our attention goes to the defects of others. This person is no good, that is not good, this is the hair not all right, the sari is not all right, this, that and all nonsense. So what are we doing? We are absorbing all the bad things also. Now when you start admiration of something, then what happens? That you may not get the bad things, but at least you are on a better line. But still, the admiration in thoughtless awareness is really very deep. I saw this in the eyes of this great scientist. Absolutely, he was just one with me, and his eyes were like an ocean of peace. He was just looking at me. And for quite some time. And then he came to his thoughts and he told me that this is what we can do with your photograph. So the depth in you will only come when you do not reflect. But it's very common with human beings, especially in the West. This carpet is no good, that is no good, this smell is coming, that is there. Always trying to judge others. Judge other things, which is important. What is so important? If you are sitting in the garden of heavens, what does it matter where you are sitting, what you are doing? This sets in, this reflection sets in waves of thoughts in our mind. I have already once described it by drawing, how the energy that falls on the right side goes to the left side, and the falls on the left goes to the right, crosses over because of two types of cells we have. Then out of this energy that goes to the right, the energy that goes to the left, it is sucked in partly into the sympathetic. Now whatever is left out is the one that reflects. That is the way it goes on reflecting. Now, if you can suck in all that energy and put it on our sympathetic, then all our energies will be thousandfold much more. జై శ్రీమాతాజీ. మనల్ని వెనుకకు లాగుతున్న మూడవ అంశము తెలుసుకోవడం, చేయడం, వాటి మధ్య గల అంతరం. ఒక గొప్ప సహజయోగిగా మారడానికి మనకు అడ్డుపడుతున్న మరో అంశం ఏమిటంటే తెలుసుకోవడం, చేయడం మరియు దానిని అనుభవంలోనికి తీసుకురావడం, అనగా నోయింగ్, డూయింగ్ అండ్ బీయింగ్. ఉదాహరణకు మనం కారును నడపడం నేర్చుకోవాలంటే పుస్తకం చదివి యాక్సిలేటరు, బ్రేకు, క్లచ్చు ఎక్కడ ఉందో అర్థం చేసుకున్నంత మాత్రాన మనం కారును నడిపేయగలమా? ఇది కేవలం తెలుసుకోవడం మాత్రమే అవుతుంది. మొదటగా మనం పుస్తకం చదివి సిద్ధాంతపరంగా నేర్చుకున్న దానిని మనం అమలులో పెట్టాలి. ప్రతిరోజు మనం కనీసం 1 గంట పాటు అయినా కారును నడపాలి.
ఇలా కనీసం ఒక నెలపాటు కారును నడిపితే మనం డ్రైవింగ్లో ఆరితేరుతాం. కొంతకాలానికి మనం డ్రైవింగ్లో నిష్ణాతులమవుతాం. అంటే కారును నడపడం అనేది ఇప్పుడు మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. ఇక ఇప్పుడు మిమ్మల్ని నిద్రలో లేపి డ్రైవ్ చేయమన్నా కూడా చక్కగా డ్రైవ్ చేయగలుగుతారు. ఇలాగా తెలుసుకున్న దానిని అనుభవంలోనికి తేవడం 3వ స్టెప్. అయితే దురదృష్టవశాత్తు మనం డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఏ చెట్టుకో ఏ స్తంభానికో గుద్దామనుకోండి, ఇక అప్పుడు మనలో భయం మొదలవుతుంది. ఈ భయంతో మనం కారును డ్రైవ్ చేయడం మానేస్తే మనకి డ్రైవింగ్ వస్తుందా? మనం ఎప్పటికీ డ్రైవింగ్ నేర్చుకోలేము. మనం భయాన్ని విడిచిపెట్టి నేర్చుకోవాలనే కోరికను మనలో బలంగా ఉంచుకుని ఆ పనిని కొనసాగించాలి. అయితే ఈ కార్యాన్ని మనలోని 3 నాడులు నిర్వహిస్తాయి. మనలో ఏదైతే బలమైన కోరిక ఉందో అది ఇడ. దానిని కార్యరూపంలో పెట్టడం పింగ్ళ. ఆపై ఆ కార్యాన్ని కొనసాగించడం సుషుమ్న. ఎప్పుడైతే ఈ 3 సక్రమంగా పనిచేస్తాయో అప్పుడు భగవంతుని ఆశీస్సులు మనకి లభిస్తాయి. అయితే ఈ వరుస క్రమం మారకూడదు. ఇదే తెలుసుకోవడం, చేయడం, అనుభవంలో పెట్టడం మధ్య గల అంతరం. సహజయోగంలో కూడా ఆత్మసాక్షాత్కారము పొందకముందు మనకు చక్రాల గురించి ఏమీ తెలియదు. సహజయోగంలోకి వచ్చిన మొదట్లో చక్రాల గురించి, వాటి లక్షణాల గురించి వివరించేవారు. దానితో మనకు సహజయోగం అంతా అర్థమైపోయింది అని అనుకుంటాం. కానీ వాస్తవానికి ఇది కేవలం తెలుసుకోవడమే అవుతుంది. మనం తెలుసుకున్న ఆ విషయాలను అనుభూతి చెందాలి అంటే సాధన చేయాలి. వాటిని మనలో స్థిరపరచుకోవాలి. అప్పుడు మనం వాటితో మమేకమవుతాము. సహజంగా మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ప్రతిస్పందిస్తూ ఉంటాం. కానీ అలా కోపం తెచ్చుకోకుండా, ప్రతిస్పందించకుండా ఉండేందుకు మనం ప్రయత్నించాలి. దానికోసం మనం సాధన చేస్తూనే ఉండాలి. అలా సాధన చేయగా చేయగా ఏదో ఒకరోజు ఈ స్థితిని మనం చేరగలుగుతాం. అలా కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటం అనేది మన జీవితంలో అంతర్భాగమైపోతుంది. ఇప్పుడు మనం 1984 దీపావళి పూజలో శ్రీమాతాజీ ఇచ్చిన ప్రవచనాన్ని విందాం. ఇందులో శ్రీమాతాజీ రాజ్యలక్ష్మీ తత్వాన్ని పెంపొందించుకోవడం కోసం మనలో సామర్థ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉందని వివరించారు. అంతట సమర్థత కలవారిగా మనం తయారవ్వాలి. సహజయోగంలో ఎవరూ కూడా పనికి మాలిన వారుగా, గిన్నెలతోమే మిషన్లులాగా మారకూడదు అని శ్రీమాతాజీ చెప్పారు. అందుచేత మనం సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనమేమి చేయాలి? మొదటగా మనలో ఆ కోరిక ఉండాలి. ఆ కోరికను స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి, అనగా సిద్ధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం సాధన చేయాలి. సాధన చేయగా చేయగా మనం సామర్థ్యం గలవారిగా తయారవుతాం. ఈ ప్రవచనంలో శ్రీమాతాజీ మరొక చక్కటి ఉదాహరణ చెప్పారు. అదేమిటంటే, మనలో బాగా మాట్లాడాలి అనే కోరిక ఉన్నప్పుడు ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మనం అభ్యాసం చేయాలి. దానికోసం మనం ఏదైనా పార్కుకు వెళ్ళి గట్టిగా సాధన చేయాలి. ఇలా కొంతకాలం సాధన చేస్తే ఈ సామర్థ్యం మనలో పెంపొందుతుంది. అప్పుడు మన జీవితంలో ఒక మంచి వ్యక్తిగా తయారవుతాం. సహజయోగంలో ఇలా రూపాంతరం చెందడం అనేది చాలా ముఖ్యం. ఈ మార్పు మన వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా కనిపించాలి. అందుచేత ఇక్కడ మనం గమనించవలసినది, ఏదైనా తెలుసుకోవడానికి, ఏదైనా చేయడానికి, చివరిగా దానిగా మారడానికి మధ్య గ్యాప్ ఉంది. అందుచేత సహజయోగంలో ఆచరించటం అనేది అంటే
బికమింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ మార్పు మన ప్రవర్తనలో ప్రస్ఫుటంగా కనిపించాలి. ఇతరులు మనల్ని చూసినప్పుడు వీరు చాలా భిన్నంగా ఉన్నారు అని అనుకోవాలి. అందుచేత ముందుగా మనలో ఉండాల్సినది కోరిక. దీనికోసం ముందుగా మనం భయం నుండి బయటపడాలి. కాబట్టి ముందుగా మనం ఎడానాడిని ఉత్తేజపరుచుకోవాలి. ఇక రెండవది, మనం దానిని క్రియారూపంలో పెట్టాలి. అంటే పింగళానాడిని ఉత్తేజపరచడం. చివరిగా మనం 2 పనులు చేయాలి. మొదటిది సాధన చేయడం, రెండవది దానిని స్థిరపరచుకోవడం. ఆపై తన కటాక్షాన్ని మనపై కురిపించమని శ్రీమాతాజీని వేడుకోవటం. ఇవన్నీ కూడా శ్రీమాతాజీ పాద పద్మాల వద్ద సమర్పించుకోవటం అనేది సుషుమ్నా నాడిలో జరుగుతుంది. ఇది తెలుసుకోవడం, చేయడం, కలిగి ఉండడం మధ్య గల అంతరం. నోయింగ్, డూయింగ్ అండ్ బీయింగ్. జై శ్రీమాతాజీ. Because we are missing in Raja Lakshmi nowadays. And that Raja Lakshmi comes through the activity of the people. And if you are inactive, Raja Lakshmi will go down. So we come to the point that we have to be active. We have to be active, producing more wealth. You see, not like taking out the wealth from here, putting to something else, but we should produce more wealth. How do you produce more wealth? We should see that. By changing forms, by anything, we should get to it that we should produce more wealth. For example, if Sahajogis thinks that, all right, I'm not going to work and I'm going to sit at home and I'm just going to be a sort of a dishwasher, that's not the way. Sahajogis have not only to work, but to work according to their deserving. Apart from that, they should improve. Like you see somebody, oh, I'm all right, I can paint a little bit, but if it comes to something better painting, then I think I'll have to get somebody else. That means at least you don't know even paint. You have to, in activity, you must know that you must perfect a profession. All the Sahajogis must have a profession which is perfected. It's not like this that I'm just a waster. All right, accepted the situation, I'm a waster, sitting like a waster and doing no activity. Only when the problems like the ones we had come up, that you start earning money out of women or do sort of useless things like swindling and telling stories, taking out money. So wasters are not allowed in surgery. Anybody who tries to be a waster will be thrown out. Never justify your inefficiency, inadequacy or incompetence. You have to be first class competent people in every respect. There should be no diffidence in you. If there is diffidence, you are no good for surgery. So not that you should get after the money, but Raja Lakshmi. Means there should be complete activity of your complete manifestation of all your qualities. Try to improve. Try to improve. That doesn't mean you run a rat race like a madcap, nothing of Sahajoga. Not that. It doesn't mean that. I have to warn you there. But you should not be just a waster. That you don't have to pounce here and you do like a beggar you are moving about. This is not so. Try to improve your conditions. Try to improve your technique. Try to improve your competence and understanding of the whole subject. Whatever you take up this or that, get it to it and work it out, sort it out. You can do it research. This is one of the big problems we have of surgery. Do you know that? One of the biggest problems. Because nobody is impressed by it. Nobody is impressed. They think some loonies have gathered around me. Nobody is impressed. Everybody looks like a confused personality walking like this. They think that mother must have mesmerized them.
and they are all moving like a wave to this and that. So today, on a Diwali, we have to say that we become more competent, experts in whatever we are doing. We have to be people with impression. Now, what impresses people in this world? Only two things. Either in the beginning, in superficiality, only two things can impress in superficiality. Because firstly, they are superficial. When they will see us, they will see our superficial. First, they will see, what are you? I mean, if you look like a drunkard, nobody is going to follow. If you look like a hippie, nobody is going to follow. Nobody has any faith in hippies, I must tell you very frankly, anymore. It's an individual system. You cannot be leaders. If you have to be leaders, you are not to be hippies at all. Which hippie has been a leader so far, you tell me? Of course, this thing is dying out. This thing is dying out. We should think about it seriously. That this hippism was just a craze, is dying out. Then another craze came in, dying out. That another craze. We are not crazy people. We should know our goal, how we are. We have to impress people. Now only we can impress them superficially, because in the beginning people just see superficial. So the first thing is that we should be such that we should have competence. We should say, for example, if you have to make speech, you should know how to make speech. Now people, when they speak, either they cannot impress or they go on like mad, they put down their heads and say something. That's not the way. You must practice it. Go to the sea, go anywhere in the open, say loudly. You can go, say, for example, to you've got Hyde Park. And say loudly what you have to say. Say loud. Practice it. Say how you practice it. Overcome your defense. Do not enjoy your defense. It's not the way. Now, no more time left for that kind of thing. Because you see, there is no impression of people on others. They are not impressed by it. You see, with me, whatever is impressed is all right. But you have to become the gurus. You have to become the teachers. And the impression should be on people that you are people who are smart at it. You know the job. You know how to speak, how to present the yoga, and do it in a way that's congenial, loving, affectionate, and not like a volcanic stuff. Also, sometimes you see people get very volcanic with others. That also, with complete poise and self-control. Self-control. This is only achieved through self-discipline. You must discipline yourself. And do not waste yourself. Must have self-esteem. This is one of the biggest lacking in Sahaja Yoga today. There's no impression on people. And this is what one has to do in your dressing up, how you talk to people, how you behave. That's very important in the outside. But inside, if there is all the time, you harp upon your definition. Oh, I can't do it. This is not for me. This much I can do. Then you have not been kind to yourself and to anyone. So come up to it. I would say everybody must come up to it. And forget those days of taking to drugs and sitting down. Whom are you going to impress with the drugs? Tell me. The another thing that impresses people is hypocrisy, which we cannot take. If you are a hypocrite, if you wear a Bhagavad dress, have a chillum in the hand, and go round, and you say, oh, I am chosen by God, go and sing that way. That you can't do. So the whole thing is, both the things, the nadis, are for our well-being, which is manifested outside as well. ఇంతవరకు మనం చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనందరం ధ్యాన స్థితిలోనికి వెళ్దాం. మనం ఈరోజు నేర్చుకున్న వాటన్నింటినీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చక్కని ఆనందకరమైన స్థితిలోనికి తీసుకువెళ్ళమని శ్రీమాతాజీని వినమ్రతతో ప్రార్థిద్దాం. నెమ్మదిగా మన చేతులను శ్రీమాతాజీ వైపు తెరిచి ఉంచి
నిర్మలమైన ప్రశాంతమైన చిత్తంతో కూర్చుందాం. శ్రీమాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ ఆదిశక్తి. దయవుంచి మమ్మల్ని ధ్యానస్థితిలోనికి తీసుకువెళ్ళండి. మమ్మల్ని మేము మీ పవిత్ర శ్రీచరణములకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాము. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా హృదయంలోనికి రండి. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీమాతాజీ, దయచేసి మాలోని భయాలను నిర్మూలించండి. మాకు శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి. మాలోని సోమరితనాన్ని తొలగించి ఆత్మ యొక్క ఆనందాన్ని స్థిరపరచండి. ఇప్పుడు నెమ్మదిగా మనలో వస్తున్న చైతన్యాన్ని గమనించుకుందాం. చైతన్యం పెరిగి తేలికైన అనుభూతి, కుండలిని తలపైకి రావడం, మనసు తేలికపడడం, ఆలోచనలు తగ్గడం వంటి ప్రతిస్పందనలను మీరు గమనిస్తారు. శరీరం క్రమేపీ తేలికగా అనిపిస్తుంది. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి, శ్రీమాతాజీ, మాలో ఉన్న క్రియాశక్తి యొక్క శక్తిని పనిచేసేటట్లు చూడండి. మేము చేసే పనిలో వినయం ఉండేలాగా చూడండి. నాలో మంచి గుణాలను పెంపొందించుకుని స్థిరపరచుకునేలాగా చేయండి తల్లి. శ్రీమాతాజీ, ఈరోజు మీరు వివరించిన అద్భుతమైన గుణగుణాలను దయచేసి మాలో జాగృతిపరచండి. మాలోని భయాలను, దోషభావాన్ని తొలగించండి. మాలో ఉన్న సంశయాలన్నీ కూడా తొలగించండి. దయవుంచి మాలో సాక్షీభావాన్ని జాగృతిపరచండి. శ్రీమాతాజీ, నన్ను అనవసరమైన వాటికి ప్రతిస్పందించే మరియు అనవసరమైన వాటికి ప్రతిబింబించే అంటే రియాక్టింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ మైండ్కు అతీతంగా ఉంచండి. నన్ను వినయ విధేయతలు గల సహజయోగిగా తయారు చేయండి. శ్రీమాతాజీ, మీరు మాత్రమే మాకు ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించగలరు. ఇప్పుడు మనం ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చుని ప్రశాంతతను మనలో నిలుపుకుందాం. ఒకవేళ ఇంకా ఏమైనా ఆలోచనలు వస్తుంటే జాగరూకతతో ఉండి నేతి అంటే ఇది కాదు అని అనుకోండి. కొంచెం సేపు మనం ఈ స్థితిలో ఉందాం.
తర్వాత 1986 జూలై 7 నాటి శ్రీ మాతాజీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమ వీడియోతో పాటుగా 3 మహామంత్రాలను తీసుకుందాం. May God bless you. May God bless you all. May God bless you all. May God bless you all. Good night. Good night. Good night. Good night. Good night. మనం కుండలిని ఉత్థానపరుచుకొని బంధం తీసుకుందాం. శ్రీమాతాజీ, ఇప్పటివరకు మనం ఎన్జిపి 2వ అధ్యాయంలో జ్ఞానంలో మనల్ని వెనక్కి లాగుతున్న 3 అంశాల గురించి తెలుసుకుందాం. అవి ఏమిటో ఇప్పుడు పునశ్చరణ చేసుకుందాం. అందులో మొదటిగా మనం గతాన్ని వదిలివేయాలి. మనలోని సంశయాలను అలాగే భయాలను మనపై ఆధిపత్యం చెలాయించనివ్వకూడదు. ఇక రెండవది మనస్సు సృష్టించే కట్టుకథలు అంటే ఆటోమేటిక్ స్టోరీస్, ప్రతిబింబించే మరియు ప్రతిస్పందించే మనస్సు అంటే రిఫ్లెక్టింగ్ అండ్ రియాక్టింగ్ మైండ్. వీటిని నిరంజన పహానే మరియు సాక్షి తత్వాన్ని కలిగి ఉండడం ద్వారా ఎలా అధిగమించవచ్చు అనేది తెలుసుకుందాం. ప్రేమ అనేది మన సహజ జీవితం యొక్క పరమార్థం. అనవసరమైన వదంతుల జోలికి వెళ్లకుండా ఉండడం సాధన చేయాలి.
ఇక చిట్ట చివరిగా జ్ఞానం గురించి తెలుసుకోవడం, ధ్యానం చేయడం, దాన్ని అనుభవంలోనికి తీసుకురావడం. అంటే నోయింగ్, డూయింగ్, దెన్ బీయింగ్. వీటి మధ్యలో ఉన్న అంతరం గురించి తెలుసుకున్నాం. దేని గురించైనా కేవలం తెలుసుకోవాలని అనుకోవడమే సరిపోదు. అయితే నేర్చుకోవాలి అనే శుద్ధమైన కోరిక మన మనస్సులో బలంగా లేకపోతే తెలుసుకోవాలనే కుతూహలం కూడా మనలో ఉండదు. ఇది మొదటి స్టెప్. ఇంకా రెండో స్టెప్కి వస్తే, మనం అనుకున్నది చేయాలంటే మన ఇచ్ఛానుసారం క్రియారూపంలో పెట్టాలి. ఇక ఆఖరి స్టెప్, ఆ నేర్చుకున్న దాన్ని అభ్యాసం చేస్తూ, సాధన చేస్తూ, అప్రయత్నంగానే అది మనలో ఒక అంతర్భాగంగా అయ్యే విధంగా స్థిరపరచుకోవాలి. ఇక్కడ మనం చాలా వినయంగా, వినమ్రతతో ఉండాలి. శ్రీ మాతాజీ యొక్క కృపా కటాక్షాలు మన మీద ప్రసరించి అవే మనలో పనిచేస్తాయి. ఏవైనప్పటికీ ఈ వరుస క్రమం మాత్రం తప్పదు. ఈ పైన చెప్పిన 3 స్టెప్పుల్లో ఒక స్టెప్కు మరొక స్టెప్కు మధ్య కొంత గ్యాప్ ఉండాలి. ఎందుచేతంటే ఈ గుణాలను మనలోనికి గ్రహించుకోవాలి కనుక దయచేసి శ్రీ మాతాజీ గారు ఉదహరించిన కారు ఉదాహరణను జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుచేతనంటే మనం నేర్చుకున్నదంతా ఆచరణలో పెట్టే అనుభవంలోనికి తీసుకురావడం. అంటే ఈ బికమింగ్ అనే దాని గురించి శ్రీ మాతాజీ కారు ఉదాహరణతో అన్వయించి మనకు ఎన్నోసార్లు చెప్పారు. రాబోయే 2 సెషన్స్లో బికమింగ్ అనే అంశం గురించి కూలంకుషంగా తెలుసుకుందాం. మనం పరిపూర్ణమైన సహజయోగులుగా తయారవ్వాలంటే ఈ విషయాల గురించి తెలుసుకోవాలని శ్రీ మాతాజీ గారు చెప్పారు. అందుచేత సహజయోగంలో ఆధ్యాత్మిక ప్రయాణం, పురోగతి ఎలా ఉండాలో రాబోయే 2 సెషన్స్లో తెలుసుకుందాము. తన అమూల్యమైన ప్రవచనాలతో ఈనాటి ఈ సెషన్లో మనకు మార్గనిర్దేశం చేసిన శ్రీ మాతాజీ గారికి కోటి కోటి ప్రణామాలతో ధన్యవాదాలను తెలుపుకుందాం. జై శ్రీ మాతాజీ.